సో స్పిరిట్ మూవీ 2 parts గా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే రైటింగ్ దగ్గర, స్క్రిప్ట్ దగ్గర, వీళ్ళ దగ్గర ఏదైతే స్టోరీ ఉందో, ఇది స్టోరీ టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యానిమల్ పార్క్ లెక్క ఇంకా క్యారెక్టర్స్ ని ఇంకా వర్టికాలిట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. అదైతే పెట్టుకుంటున్నారు. సో ఫస్ట్ అయితే సినిమా అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ వరకు వీళ్ళన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ప్రభాస్ గారు రాజాసాబిని, హార్దిక్ ఫౌజీని ఆయన పార్ట్ కంప్లీట్ చేసుకొని టోటల్ ఫుల్ ఫోకస్ అంతా మళ్ళీ స్పిరిట్కే పెడదామని చెప్పేసింది అనమాట. తృప్తి దిమిరి హీరోయిన్. అక్కడి వరకు ఓకే. మనకి సందీప్ రెడ్డి వంగ గారు చాలా పెద్ద బాంబు పేల్చారు. లైక్ మొన్న కాంట్రవర్సీ అయిన తర్వాత మాట్లాడలేకపోయినాం. అండ్ ఇట్ వాస్ సంథింగ్ ఎట్లా ఉందంటే, సినిమా గురించి మీరు మాట్లాడకపోయినా కానీ మేము మాట్లాడిపిస్తాను అనే రేంజ్లో ఉందన్నట్టు. పిఆర్ కథలు పడుతున్నారు అండ్ చాలా జరుగుతుంది. కాంట్రవర్సీ అయితే గ్యారంటీ జరుగుతుంది. ఈ 2 part అనే థింకింగ్ అయితే మాత్రం నాకు ఇప్పుడే చెప్పాలా, అవసరమా అని ఫీలింగ్లో ఉన్నాను అయితే మాత్రం. నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది. బట్ రూమర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. అది ఇప్పటివరకు జరిగిన ప్రతిదీ రూమర్సే కాబట్టి తర్వాత అది 80% కన్ఫర్మ్ అవుతున్నాయి. చాలా వరకు 80% ఏదో రకంగా. లెసెస్ ఇప్పుడు ఓజీ టూ అయితే అంటున్నారు. కల్కి టూ గురించి ఎప్పుడు వచ్చింది? సినిమా రిలీజ్ కి 1 year నుంచి, 1 year బ్యాక్ ముందే తెలిసిపోయింది సినిమా రిలీజ్ కంటే. లైక్ 2 parts సినిమా చూసింది, అది ఏమైంది 2 parts అని తెలిసింది. బట్ ఇట్లా స్పిరిట్ కి ఆ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ద హోల్ రైటింగ్ యాజ్ ద రూమర్ సజెస్ట్ ఏంటంటే, మనకి వీళ్ళు విలన్స్ కొంతమంది ఉన్నారు, ఉన్ని ముకుందన్ ఉండే ఛాన్స్ ఉందన్నారు కొంతమంది. మనకి వాడి క్వాలిటీ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వీళ్ళ జరుగుతుంది. ఇవన్నీ కాకుండా కొరియన్ మళ్ళీ డాన్లీ తీసుకొస్తున్నారు. డాన్లీ కన్ఫర్మ్ అవ్వ సినిమాలు పక్క డాన్లీ ఉన్నాడు. యాక్చువల్ అప్పుడు ఈవెన్ కరీనా కపూర్ ఫ్యామిలీ అంటే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఇంకా చాలా మంది పెట్టారు. మనం అనుకున్నాం కదా ఇంతమంది విలన్స్ ఏంటి, ఇంతమంది యాంటాగనిస్ట్స్ ఎలాగా ఫిట్ అవుతారు అనుకున్నాం. మేబీ ఈ 2 parts మైట్ సాల్వ్ దట్. మేబీ ఇప్పుడు కరీనా కపూర్ అండ్ ఆల్సో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు నిజంగానే ఉన్నారు. డ్రాప్ అయ్యారు. అవునా? తెలియదు, ఇది నాకు తెలియదు. చెప్పు ఎందుకు డ్రాప్ అయ్యారు తెలుసా? తెలియదు. సమ్ ఇష్యూస్ వచ్చింది, న్యూస్ వచ్చింది ఎప్పుడో ఆల్మోస్ట్ 6 months బ్యాక్, 6 months 4 months బ్యాక్. వాళ్ళు డ్యూ టు అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ అని వాళ్ళు డ్రాప్ అని చెప్పారు. ఇటు ఈమె డ్రాప్. సో ప్రస్తుతానికైతే హిందీలో వీళ్ళు లేరు, ఇంకెవరన్నా తీసుకుంటున్నారంట. ఇంకోటి ఏమన్నారంటే ఇమ్రాన్ హష్మి అండ్ జెనీలీ అని కూడా ఇది ఒకటి వచ్చింది. అంటే హీస్ రియల్లీ లుకింగ్ ఫర్ సెలబ్రిటీ కపుల్ టు ప్లే దీస్ విలన్ క్యారెక్టర్స్. ఇమ్రాన్ హష్మి జెనీలీ కపుల్ ఎందుకు అవుతారా? ఐ డోంట్ కేర్ అబౌట్ ద విలన్స్ ఆర్ ఎవ్రీ వన్. ఖచ్చితంగా స్టార్ పవర్ ఉండాలంటే ఐ డోంట్ థింక్ దీనికి స్టార్ పవర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి యాక్టర్స్, నాకు మంచి యాక్టర్స్ అయితే సరిపోతుంది, అంతకంటే ఇంకేం అవసరం లేదు. బట్ డ్యూ టు ద స్కేల్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, కమర్షియల్ మూవీ అంటే ఇది మన సందీప్ రెడ్డి వంగ చేసి కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఆ కమర్షియల్ హంగులు ఉంటూనే, ఆయన టచ్ ఉంటూనే ఒక వైడర్ స్టోరీ దాన్ యానిమల్ కంటే చాలా పెద్ద సినిమా. అండ్ ఆల్సో దీనికి Part 2 తీయడానికి చాలా పెద్ద స్కోప్ ఉందంట. సో ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయి, ఇది సినిమా రిలీజ్ అయ్యి యానిమల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వస్తుందా, లేదంటే మళ్ళీ అల్లు అర్జున్ మూవీ ఇంకా అసలు ఏవి అనుకోలేదు వాళ్ళు. లైట్ చెప్తున్నారు కదా, వాళ్ళు లిటరల్ గా అల్లు అర్జున్తో కలిసిర్రు. మన ప్రొడ్యూసర్ వచ్చిండు, మన ముగ్గురం కలిసి సినిమా చేయాలనుకున్నారు. చేద్దాం సార్ అనుకున్నారు, ఫోటో దిగిరు, మనకు రిలీజ్ చేశారు. అంతకంటే ఇంకే లేదు. అది జరిగింది ఏం లేదు, స్టోరీ లేదు, ఏమీ లేదు. రామ్ చరణ్ తో కూడా ఒక ఫోటో వచ్చిందా? ఈవెన్ ప్రశాంత్ నీల్ అండ్ రామ్ చరణ్ ఫోటోలు వచ్చినాయి అంతే. బట్ ఇంకా తెలియదు మనకి దాని గురించి అంతే. బట్ అల్లు అర్జున్ అయితే మాత్రం ఎలాంటి స్టోరీ లేదు. ఇంకా సినిమా వాళ్ళు చేద్దాం ఫ్యూచర్ లో అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏదన్నా లైన్ కాలేదు, వినలేదు, ఏది కాలేదు ఇంకా. సో అది ఇప్పుడైతే అయ్యే పరిస్థితి లేదు. సో ఇమ్మీడియట్ మూవీస్ అయితే మాత్రం ప్రస్తుతానికి యానిమల్ పార్క్ ఉంది, దాని తర్వాత నీకు 2 parts అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నిజమైతే యాక్చువల్లీ వీళ్ళు ఎప్పుడైతే ఫుల్ డ్రాఫ్ట్ రాసుకున్నారో రీసెంట్లీ, అది కూడా ఒక వారం క్రితం ఏదో అని చెప్పారు ప్రస్తుతానికి రూమర్లు అయితే, 3 గంటల పైన స్టోరీ లైన్ అయితే వచ్చింది. అంటే ఈయన 3 గంటల స్టోరీ లైన్ నేను కన్వీనియంట్లీ రిలీజ్ చేస్తాను, ఆయన ప్రాబ్లం ఏం లేదు. యానిమల్ ని 3 or 40 కొట్టినప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు. సో అయినా కానీ వాళ్ళు ఏమో మేబీ ది హోప్డ్ ఫర్, బట్ నాకైతే వద్దురా పార్ట్స్ చాలు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు సలార్ సింగిల్ పార్ట్ అయి ఉంటే మనం సలార్ 2 అదొక అడ్వాంటేజ్ అనుకో ఫర్ ఎక్సైట్మెంట్ అండ్ స్టఫ్. బట్ స్టిల్ ఇప్పుడు అదొక బకెట్లో నుంచుండిపోయింది. సలార్ 2 కావచ్చు, ఇటు కల్కి 2 కావచ్చు, ఇప్పుడు రాజా సాబ్ ని అంటే నాకు పర్సనల్ గా పార్ట్ 2 ఎట్లా అంటే నాకు పర్సనల్ గా సలార్ 2 ఆర్ ఎల్స్ కల్కిని ఈ కైండ్ ఆఫ్ జానర్ లో పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే సలార్ ఈజ్ సచ్ ఎ బిగ్ థింగ్, కల్కి కూడా చాలా పెద్ద స్టోరీ, దాన్ని నువ్వు 2 parts ఖచ్చితంగా చేయాలనే ఫీలింగ్ ఒకటి గ్యారంటీగా ఉంది. బట్ యానిమల్ కానీ స్పిరిట్ కానీ ఎట్లా అంటే, ఇవి లిటరల్ గా, ఇప్పుడు స్పిరిట్ గురించి తెలియదు మనకి, యానిమల్ కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి లిటరల్ ఎట్లుంటాయి అంటే ఫస్ట్ సినిమాతో అయిపోయింది, యానిమల్ లో పాయింట్ అయిపోయింది. నువ్వు లిటరల్ గా విలన్ యాడ్ చేసి
అయిపోయింది. సో ఇట్లాంటి వాటికి 2 పార్ట్స్ కంపల్సరీ అవసరమా అంటే లేక ఒప్పుకుంటా. అంటే దేవరా దగ్గర తెలియదు కదా, లైక్ వాట్ దే థాట్ ఆఫ్. దేవర దగ్గర అసలు పాయింటే లేదు, వాళ్ళు పెడుతున్నారు అట్లా. వద్దులే వద్దు, స్పేస్ ఉండదు, ఇది క్రియేట్ చేసుకుంటా. 2 పార్ట్స్ అన్నప్పుడు 2 పార్ట్స్ గురించి దేవరా గురించి మాట్లాడకపోతే ఇలా 500 కోట్లు కొట్టిన సినిమా. నేనేమంటాను ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక 4-5 సినిమాలు చేయాలి, లేదంటే 4-5 డిఫరెంట్ స్టోరీస్ చేయాలి నెక్స్ట్ 10 years లో, అలాంటి థాట్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు లైక్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో అది స్టక్ అయిపోతాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు 2 పార్ట్స్, లైక్ అవసరమా కాదని మనం సినిమా చూసి చెప్తాం. ఓజీకి 2 పార్ట్స్ ఉన్నారు, అది అవసరం కదా మనం సినిమా చూసి చెప్తాం. సలార్ 1 చూసాం కాబట్టి మనకు సలార్ 2 కావాలని అనుకున్నాం, ఇట్స్ ఫైన్. అండ్ కల్కి ఆల్సో సేమ్. బట్ లైక్ రియల్లీ ప్రతి ఫిలింని కూడా ఇలాగ 2 పార్ట్స్లో చెప్పేంత స్టోరీ ఉన్నా లేకపోయినా కానీ లైక్ రియల్లీ అలా అంత ఎక్స్టెంట్కి వెళ్ళటం అవసరం అనేది నాకు అనిపించింది. అండ్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్ ఇంకో ఫిలిం వచ్చిందంటే ఎవడు ఆగుతాడు. అండ్ ఆల్సో నాకేంటంటే ఇప్పుడు ఈ 2 పార్ట్స్ థింకింగ్ ఏంటంటే, లెట్ మీ జస్ట్ వాచ్ ద ఫస్ట్ పార్ట్ చూసేద్దాం. అది బాగుంటే ఓకే, నువ్వు సినిమా రిలీజే కాదు, సినిమా షూటింగే స్టార్ట్ చేయాలి, సెకండ్ పార్ట్ గురించి కన్విన్స్. నేను దాని గురించి మాట్లాడాలి, దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఫస్ట్ నాకు సినిమా నచ్చాలి కదా. ఫస్ట్ పార్ట్ వీళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు, రూమర్. సో అది కొంతమంది ఇప్పుడు కల్కి ఉంది, కల్కి ముందు ఎంత రూమర్స్ వచ్చినా కానీ కల్కి వాజ్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. బట్ స్టిల్ లాస్ట్ లో నీకు వచ్చింది లైక్ అది సెకండ్ పార్ట్ ఇంకా ఉంది అని చెప్పేసి కల్కి వచ్చింది. బట్ సలార్ అలా కాదు, సలార్కి పార్ట్ 1 అని చెప్పేసి తీసుకొచ్చారు సిస్ ఫైర్. సో ఇప్పుడు ఈవెన్ లైక్ ఓజీ ఐ డోంట్ లైక్ హరిహర వీరమల్లు వాళ్ళు చెప్పేశారు. సో ఇది హరిహర వీరమల్లు లిటరల్లీ అది లైక్ సేవింగ్ గ్రేస్, ఎందుకంటే వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి రెవెన్యూ కోసం, అది కుదరని పని సిచ్యువేషన్. కానీ మరి ఇప్పుడు వీటికి వీళ్ళు అనౌన్స్, ఐ డోంట్ నో, ఐ రియల్ వాంట్ కన్సిడర్ దిస్ యాజ్ రూమర్. నాకు సింగిల్ ఫిల్మ్లో అయిపోవాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మోర్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఏది లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అంటాం, ఆయన ఇప్పుడు ఎనుగుగే దాంట్లో వాటిల్లోకి వెళ్ళిపోతాడు. సో వీళ్ళకి టైం ఎక్కడ? ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అని అంటారు. ప్రభాస్ గారితో 3 ప్రాజెక్ట్స్ రాపించుకున్నారు హొంబా లెవెల్లో. సో ఇప్పుడు ఈయన పార్ట్ 1 పార్ట్ 2 తీసుకుంటూ పోతే ఇవి ఎప్పుడు వెళ్తాయి? అంతేగా, ముందు సలారు కల్కి రాని, తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. అవి కావాలి కదా. వీటన్నిటి మధ్యలో స్పిరిట్ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవడానికి 4-5 ఏళ్ళు పడుతుంది. 2020 వచ్చింది అనౌన్స్మెంట్, షూట్ స్టార్ట్ కావడానికి 5 ఏళ్ళు పట్టింది. నువ్వు సెకండ్ పార్ట్ గురించి ఇప్పుడే మాట్లాడితే ఎట్లా? నాకు అదే అర్థమవుతలే. కరెక్టే, బట్ స్కోప్ ఉందా అంటే ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ రియల్లీ నీడ్స్ దాట్. నిజంగానే స్కోప్ వీళ్ళు బాగానే పెట్టుకున్నారా? అది కూడా నాకు సినిమా చూసినప్పుడు అర్థం కావాలి. బాహుబలి కూడా 2 పార్ట్స్ అని చెప్పేసి చిన్నగా ఒక ఐడియా వచ్చింది, అప్పుడు వాళ్ళు జస్ట్ మాట్లాడారు. బట్ 2 పార్ట్స్ అనేది ఆ టైంలో నిజంగానే ఎవడు వినలేదు, ఎవడు చూడలేదు, అట్లాంటిది ఎప్పుడు కుదరలేదు. అంటే నీకు 2 రకాలుగా అవుతారు 2 పార్ట్స్. ఒకటి ఏంటంటే కథ పెద్దదైతే వాళ్ళు తప్పక వారిని 2 పార్ట్లు చేసి నీట్గా ఒక ఇంటర్వెల్ బీయింగ్ దాకా అలా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క పాయింట్లో బడ్జెట్ కాన్స్టెన్స్ కావచ్చు, అలా వచ్చి కూడా 2 పార్ట్స్కి వెళ్తారు. అంటే లైక్ 1 పార్ట్ బీయింగ్ సో ఎక్స్పెన్సివ్. ఎగ్జాంపుల్ పుష్ప 2 వాజ్ సపోజ్, పుష్ప 3 వాజ్ సపోజ్ టు బి పుష్ప 2, బట్ అది వెళ్ళిపోయింది మధ్యలో. పుష్ప ఎందుకు వచ్చింది అది వేరే స్టోరీ. బట్ ఇనిషియల్లీ కోవిడ్ టైంలో బడ్జెట్ కాన్స్టెంట్స్ వల్ల పుష్ప బీయింగ్ ఏ సింగిల్ ఫిల్మ్ దాన్ని సగం చేసి ఇంటర్వెల్ దాన్ని తీసుకొచ్చి క్లైమాక్స్ కాబట్టి ఎక్స్టెండ్ చేసి బడ్జెట్ని కవర్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత ఫర్ మోర్ కల్చరల్ ఫినామినా కోసం అని చెప్పేసి పుష్ప 2ని మధ్యలో పుష్ప 1.5 వి కెన్ సే పుష్ప 1.5 పుష్ప 1.5 పుష్ప 3 పుష్ప 2ని తీసుకొచ్చి పుష్ప 3 చేసి మధ్యలో పుష్ప 1.5 ఇరికిచ్చి దాంతో ఒక 1600 కోట్లు సక్సెస్ కొట్టి లైక్ దే డిడ్ సంథింగ్ మ్యాజిక్. అది లైక్ ఎలాగో వర్కౌట్ అయింది. అలా కూడా జరుగుతాయి. బట్ కొన్నిసార్లు కథే డిమాండ్ చేస్తుంది. బట్ కథ లైక్ అంత హెవీ ఒకప్పుడు 2 hours 2.5 hours రాసిన స్టోరీస్ రియల్లీ నెసెసరీ అని కూడా అనిపించింది. అంటే ఇప్పుడు ప్లాన్ నాకేమనిపించింది అంటే, సందీప్ రెడ్డి వంగ ఇస్ నాట్ దాట్ డైరెక్టర్ ఒక ట్రెండ్ ని ఫాలో అయిపోవడానికి కాదు. ఇప్పుడు యానిమల్ పార్క్ అని ఫాలో అయ్యాడు అనుకుంటున్నాను నేను. లేదు, నాకేమనిపించింది అంటే అవసరం లేదు అనిపించింది. ఐ పర్సనలీ థింక్ యానిమల్ ఐడియా యాజ్ అ హోల్ ఆయనకి చాలా ఇంట్రీగింగ్ అనిపించి, దీని తర్వాత ఆయన హింట్ పెట్టుకున్న తర్వాత ఈ సినిమా ఆడితే ఇంకో చేద్దాం అనే ఫీలింగ్ లో పెట్టుకున్నారు. ఆ సినిమా ఆడింది, కంటిన్యూ చేస్తున్నా ఫీలింగ్. యానిమల్ పార్క్ అది ఏ రేంజ్ లో ఆడిందంటే ఇంకా ఖచ్చితంగా ఈ సినిమా చేయాలనే ఫీలింగ్ తోటి చేసి. అండ్ ఆల్సో ఐ థింక్ యానిమల్ పార్క్ విల్ బి సో డార్క్, ఆ డార్క్నెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు అనిపిస్తుంది. స్పిరిట్ ఐ డోంట్ నో, స్పిరిట్ మీద ఎట్లుందంటే మేబీ నిజంగానే వరల్డ్ అంత పెద్దగా ఉందో లేదో మనకి ఇంకా తెలియదు కాబట్టి సినిమా చూడలేదు కాబట్టి నేను చెప్పలేము. ఇంకా ఐ థింక్ ఈవెన్ ఈ తృప్తి కాన్వర్సేషన్ కూడా మేబీ సీక్వెల్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చారని నేను అనుకుంటా. ఎందుకంటే రణ్విజయ్ సింగ్ క్యారెక్టర్ ని ఏ పాయింట్ లో ఎండ్ చేసేస్తాడంటే లైక్ వాళ్ళ నాన్నకి లైక్
ఆయన తొందరలో చనిపోతారు. వైఫ్ లెఫ్ట్ హిమ్. తృప్తితో ఎఫ్ఐఆర్, తృప్తి క్యారెక్టర్తో ఎఫ్ఐఆర్, అండ్ లైక్ వాడు క్లోన్ వస్తాడు. సో దీని స్క్రీన్ ప్లే మొత్తాన్ని కూడా అలా చేంజ్ చేస్తారు. లైక్ చూడ వాళ్ళంతా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది సింగిల్ పార్ట్ అనుకుంటే. బట్ వాళ్ళు లిటరల్లీ పార్ట్ 2 కోసం అని చెప్పేసి దే కెప్ట్ ఓపెన్ ఎండింగ్స్ చాలా అంటే వరకు. నాకు యానిమల్ లో ఎట్లా అంటే ద ఓన్లీ వట్ ఈస్ ఓపెన్ ఎండింగ్ ఇస్ దట్ క్లోన్ ఒకటి అండ్ ఆల్సో తృప్తి క్యారెక్టర్. ఎందుకంటే ఏది జరిగినా జరగకుండా కానీ వాళ్ళ నాన్న చచ్చిపోవాలి and రష్మిక also relationship రష్మిక కూడా వదిలిపోవాలి. ఓపెన్ ఎండింగే కదా, లైక్ ఆమె వెళ్ళిపోవాలి కదా. ఎందుకు ఓపెన్ ఎండింగ్ అయిపోయింది, షీ హ్యాస్ టు డివోర్స్. నాకు అదే ఇప్పుడు తగిలే గురించి మాట్లాడదా చెప్తా, అప్పుడు రాడు పెడతా నేను. అది కరెక్ట్ తగిన శాస్త్రం అక్కడ సూపర్ ఎండింగ్ అది. రష్మిక వదిలిపోవాలి, దట్ ఈస్ ది ఎండింగ్. అక్కడతో సినిమా అయిపోయింది. ఏదైతే తృప్తితో మళ్ళీ వచ్చిందో దట్ ఈస్ ది కంటిన్యూషన్. అది నేను అనేది. నీకు మళ్ళీ ఆమెను వదిలేయటం కాదు, ఆమె లాస్ట్ లో మళ్ళీ ఆ కిడ్స్ వచ్చి లైక్ కొడుకు వచ్చి మళ్ళీ వీని పట్టుకుంటే అప్పుడు ఆమె ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుందంటే నేను ఇప్పుడు వదలాలా ఉండాలా కాదు. నాకు I think you missed. ఏడుస్తూ ఉంటుంది. లేదు, లేదు, లేదు. నేను అలా అనుకున్నాను. నేనేమనుకుంటా తెలుసా, కొంచెం ఏమన్నా నా భర్త వాళ్ళ నాన్న మీద అబ్సెషన్ తోటి ఇట్లా తయారైపోయాడు, నా కొడుకు కూడా వాళ్ళ నాన్న అబ్సెషన్ నా తోటి కొడుకు ఇట్లా కూడా అలా అవుతాడేమో. అది ఏడుపు. దట్స్ ఆల్సో వన్ వే టు లుక్ అట్ ఇట్. బట్ ఇదన్నీ అనుకున్నా కానీ స్పిరిట్ పరిస్థితి ఏంటంటే ఫౌజీ సెకండ్ పార్ట్ ఉంటుందా అంటే వద్దు. రాజసాబ్ కూడా అన్నారు అది వద్దు. రాజసాబ్ పరిస్థితి చూసిన తర్వాత ఇంకా కష్టం. ఇంకా సెకండ్ పార్ట్ కదా, ఈ ఫస్ట్ పార్ట్ అయితే రిలీజ్ కానీ స్పిరిట్ అయితే మాత్రం లెట్స్ హోప్ ఇంకా న్యూస్ వస్తుంది. బట్ నిజంగానే పెద్ద వరల్డ్ అంటున్నారు. ఇప్పటివరకు సదీప్ రెడ్డి వంగ అటెంప్ట్ చేసిన వరల్డ్ అన్నిటికంటే ఇది చాలా పెద్ద వరల్డ్ అంట. సో ఓపెనింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఐఎమ్ థింకింగ్ మోర్ ఆఫ్ అన్ యానిమల్ పార్క్ కైండ్ ఆఫ్ లీవే. దాని నిజంగానే స్పిరిట్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కాకుండా సీక్వెల్ టైప్ చేస్తారంట. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి.